పార్టీ మార్పుపైన క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పార్టీ మార్పుపై జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని, వచ్చే 5 ఏళ్లు తాను బీఆర్ఎస్ లోనే ఉంటానన్నారు. ఇప్పుడు తన వయసు 71 సంవత్సరాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనన్నారు. ఓ యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిశానని చెప్పారు. ఓ మధ్యవర్తితో డీకే శివకుమార్ వద్దకు వెళ్లానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మల్లారెడ్డి వ్యవహారం గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరిలో పోటీ చేస్తానని, తన కొడుకు పోటీ చేస్తాడని ముందుగా ప్రకటించిన మల్లారెడ్డి ఆ తర్వాత వెనుకడుగు వేయడం ఆ పార్టీలో ఒక చర్చకు దారితీసింది. మల్లారెడ్డి విద్యా సంస్థలపై ఇటీవల అధికారులు అక్రమ కట్టడాలంటూ మల్లారెడ్డితో పాటు తన అల్లుడు మరి రాజశేఖర రెడ్డి విద్యా సంస్థలను కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారుడు కీలక నేత వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి భేటీ కావడం ఒక పార్టీ మారుతారన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. ఈ పరిస్థితుల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కీలక నేత, కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ను మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు బెంగళూరులో కలుసుకోవడం మరోసారి ఈ చర్చకు తావిచ్చిందని చెప్పుకోవచ్చు. డీకే శివకుమార్ను కలిసిన మల్లారెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. ఇది రాజకీయ భేటీ కానే కాదని తేల్చి చెప్పారు. తన మిత్రుడి విద్యా సంస్థ కొనుగోలు విషయంలో తాను డీకే శివకుమార్ను కలవాల్సి వచ్చిందన్న ప్రకటనను మల్లారెడ్డి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తాను ఈ ఎన్నికల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేది, తన కుమారుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబడని, తమ కుటుంబ సభ్యులు అంతా కూడా పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉంటారని మల్లారెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాబోయే 5 ఏళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని ఇప్పటికే మల్లారెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఈరోజు మరోసారి కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. నా వయస్సు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సే లేదు, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశాన్ని మల్లారెడ్డి చేరుతారన్న అంశాన్ని మల్లారెడ్డి ఖండించడం జరిగింది. సంధ్య. శ్రీకాంత్, శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు. డీటెయిల్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. ఇవాళ సిలిండర్ 1200 అయింది. అందుకే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చేదే మా విధానం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోపే మహాలక్ష్మి గ్యారంటీ కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. బెస్ట్ పెయింట్ వేయాలి. నేను సవాలియా అడిగారా బెస్ట్ పెయింట్ ఎందుకు బెస్ట్ అని? నాన్ టాక్సిక్ కదా, యాంటీ స్టెయిన్ కదా, జర్మ్స్ ని బ్లాక్ చేస్తుంది కదా. ఇప్పుడు ఒక్క పెయింట్ లో అన్నిటికీ దొరుకుతాయా? కేవలం JSW పెయింట్స్ హేలోలో గలవు యాంటీ స్టెయిన్, నాన్ టాక్సిక్ మరియు జర్మ్ బ్లాక్. హేలో, బెస్ట్ పెయింట్ ఆఫ్ ఇండియా. JSW పెయింట్స్. బాత్రూమ్ క్లీనింగ్ లో ఎవరు గెలుస్తారు? శ్రమ కుమార్ లేదా కొత్త హార్పిక్ బాత్రూమ్ క్లీనర్? శ్రమ డిటర్జెంట్ తో బాగా రుద్దండి, అయినా మరకపోదు. కానీ కొత్త గాఢమైన హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ సులభంగా చేస్తుంది 10 రెట్లు ఎక్కువ.